తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆ ప్రాజెక్ట్ని ఆపండి, లేదంటే మేం చెప్పినట్టు ఏపీ నుంచి ఎన్ఓసి ఇప్పించండి. ఇది తెలంగాణ వాదన. అయితే మీరు ప్రాజెక్టులు కట్టుకుని మిగిలిన నీళ్లే ఏపీకి వదలాలని సీఎం చంద్రబాబు అన్నారు. అయితే ఈ ఆఫర్లపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యింది బీఆర్ఎస్ పార్టీ. బనకచర్ల అంశంపై రాజకీయం జోరందుకుంది. ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రిని మరోసారి కలిసి విజ్ఞప్తి చేశారు తెలంగాణ సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్. ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలను ఆయనకు వివరించారు. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రజల్లో, రైతుల్లో ఆందోళన ఉందని, గోదావరి, కృష్ణా నుంచి 1500 టీఎంసీల వాటర్ తెలంగాణకు బ్లాంకెట్ ఎన్ఓసి ఇస్తే దాని ద్వారా 1.5 ఎకరాలకు నీళ్లు అందించగలుగుతామని తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టు అంశంలో వీలైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. We also said, like yesterday Chief Minister announced in Hyderabad, if Andhra Pradesh gives us a blanket NOC for us to use 1000 TMC of Godavari water and 500 TMC on Krishna water, if they give a blanket NOC for 1500 TMC and Government of India also approves the same, 1500 TMC means 1.5 crore acres. We have no issues on what they want to build beyond this. This also has been conveyed. అయితే బనకచర్లపై తెలంగాణ వాదన సరికాదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సముద్రంలోకి వెళ్లే నీరు ఇరు రాష్ట్రాలు ఉపయోగించుకున్నాయన్నారు. దీనిపై వివాదం వద్దన్నారు. నీటి వాటాను ఎవరికి వారు రాసి ఇవ్వలేరని, చట్టం, న్యాయం అందరికీ సమానంగా ఉంటాయని అన్నారు. అమికబుల్ గా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సముద్రంలో పోయే నీళ్లు మీరు వాడుతున్నారు, వాడండి. దానికి చట్టబద్ధ కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూర్చొని మాట్లాడుకుందాం. అంతేగాని ఇష్యూ చేయడం ఎక్కడ లాజిక్ అంటున్నా నేను. ఎవరికెవరు రాసిస్తారు? కరెక్ట్ కాదు. ఆర్గ్యుమెంట్ ఏదైనా చేయొచ్చు. అంటే చట్టం కానీ న్యాయం కానీ అందరికీ సమానంగా ఉంటాయి. ఈ ప్రాజెక్టుపై ఎవరూ పోరాటం చేయాల్సిన అవసరం లేదన్నారు చంద్రబాబు. గోదావరిలో చాలా నీళ్లున్నాయని, తెలంగాణ, ఏపీలో ప్రాజెక్టులు కట్టుకుని నీళ్లు వాడుకోవచ్చని అన్నారు. కృష్ణాలో ప్రస్తుత కేటాయింపులకు తక్కువగా నీటిని వినియోగించుకుంటున్నామని, కొత్త ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేశాక దాని ప్రకారం ముందుకు సాగుదామని చెప్పారు. పోరాటం అవసరం లేదు. వాళ్ళు కట్టే ప్రాజెక్టులు అన్ని కట్టి నీళ్లు ఇచ్చుకుంటే చాలు. వాళ్ళు ఎందుకు పోరాటాలు? దేనికోసం పోరాటం? మీరు కట్టండి, ప్రాజెక్టులు కట్టి నీళ్లు తీసుకోండి. ఎవరు తిన్నారు? గోదావరి నీళ్లు ఉన్నాయి, మీరు వాడుకోండి, ఇక్కడ వాడుకుంటారు. కృష్ణాలో ట్రిబ్యునల్ ఉంది, ఆ మాట నేను చెప్పాను. రేపు పోతాం, ఢిల్లీలో కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. వాళ్ళు నేను అబ్జెక్ట్ చేస్తే కదా నువ్వు కట్టుకోవద్దని. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన నీటి ఆఫర్పై బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. గోదావరిలో 1000, కృష్ణాలో 500 టీఎంసీలు చాలు అని రేవంత్ ఎలా అంటారని ప్రశ్నించారు. రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టే హక్కు సీఎంకు లేదన్నారు. ఏం మాట్లాడుతున్నావు? గోదావరిలో 1000 చాలంటావు, కృష్ణాలో 500 చాలంటావు. నీ అయ్యా సొమ్మ? నువ్వెవరు? నువ్వు ఈ రాష్ట్రానికి కాపలదారుడి. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి కానీ రాష్ట్ర హక్కులను చంద్రబాబుకు రాసిస్తా, ఆంధ్రప్రదేశ్కి రాసిస్తా అంటే ఈ రాష్ట్ర ప్రజలు ఊరుకోరు. ఈ రాష్ట్రం 4 కోట్ల ప్రజలది. నువ్వు ప్రజల పక్షాన మాట్లాడతావా, చంద్రబాబు పక్షాన మాట్లాడతావా? మొత్తానికి బనకచర్ల ప్రాజెక్టు విషయంలో రేవంత్ ప్రభుత్వం అభ్యంతరాలు, ఆఫర్లపై ఏపీ ప్రభుత్వం ఒకలా, తెలంగాణలోని బీఆర్ఎస్ మరోసారి స్పందించాయి. దీంతో ఈ అంశంపై రాబోయే రోజుల్లో మరింతగా రాజకీయ రగడ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.